వెల్కమ్ టు ప్రజ్ఞా డిజిటల్ మీడియా. రాజకీయ నాయకులు పార్టీ తరపున టికెట్ సంపాదించి గెలిచి చట్టసభకు వెళ్లడం ఒక ఎత్తు అయితే గెలిచాక మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం మరో ఎత్తు. అందులోనూ కీలక శాఖను పొందడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. అందుకే పార్టీలో పట్టు సంపాదించి కాస్త సీనియారిటీ ఉన్న నేతలు ఎవరైనా సరే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హోం, రెవెన్యూ, ఆర్థిక వంటి కీలక శాఖలనే అడుగుతారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కెలి నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గురి కూడా ఇప్పుడు హోంశాఖపైనే ఉంది. ఇది ఇప్పటికప్పుడు అంటున్నది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పలు సందర్భాలలో చెబుతున్న మాట. దీనికి బలమైన కారణం లేకపోలేదట. ప్రతిపక్షంలో ఉండగా పోలీసులు అనేక కేసులు పెట్టి తనను అక్రమ అరెస్టులు చేసి వేధించారని తీవ్ర ఆవేదనలో ఉన్నారట అచ్చెన్నాయుడు. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెప్పి తానే హోంశాఖ మంత్రిని అవుతానని, తప్పు చేసిన పోలీసు అధికారులను గాడిలో పెడతానని గతంలో బహిరంగంగానే ఆ మాట అన్నారు. అచ్చెన్నాయుడు స్వగ్రామం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్గా వేసిన నామినేషన్ వేయకుండా బెదిరించారన్న అభివాదంపై పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆపరేషన్ చేసుకుని ఇంటిలో రెస్ట్ తీసుకుంటుండగా 2020లో ఈఎస్ఐ స్కామ్లో తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఆరోగ్యం బాగాలేదన్నా వినకుండా రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించడం వంటి ఘటనలు జరిగాయి. తరువాత కూడా అచ్చెన్నాయుడుపై పలు పోలీస్ కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు అన్యాయంగా తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఆ సందర్భంలో పలుసార్లు తాను హోమ్ మినిస్టర్ అవుతానని కూడా అన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.